నమస్కారం ఫ్రెండ్స్, మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారా? టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీషోలో దొరికే టాప్ 15 టైలరింగ్ ఐటమ్ చూపిస్తున్నాను. బిగినర్స్కి కూడా, లేడీస్ టైలర్స్కి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే ఆ 15 ఐటమ్స్ మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మార్కర్ అనమాట. మార్కర్ మనము చాక్ పీస్ బర్లీ లాంటివి అండ్ పాండా మార్కర్స్ కూడా వస్తాయి. నేను ప్రజెంట్ ఇవి తీసుకున్నాను, నాకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి. చూడండి, ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి ఇవి. ఇది వచ్చేసి 168 రూపీస్ ఉంటుంది అనమాట, కాంబోలో ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లూప్ నీడిల్ అనమాట. ఇది వచ్చేసి 75 రూపీస్. ఇది ఎందుకు యూజ్ చేస్తామని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు థ్రెడ్స్ ఉంటాయి కదండి, బ్యాగ్ కట్టుకునే థ్రెడ్స్ కానీ, సైడ్ నడుముకి దగ్గర వేసే థ్రెడ్స్ కానీ మనం రివర్స్ చేయడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట, ఈ లూప్. సో దీనివల్ల మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, నాకు చాలా బాగా యూజ్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఏంటంటే పల్ పిన్స్ అండి. ఇవి మనం పిన్ చేసుకోవడానికి అండ్ కటింగ్ చేసుకునేటప్పుడు పిన్ చేసుకోవడానికి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇవి మనం డాల్ ఉంటుంది కదా, డాల్కి కూడా ఇవి పెట్టి మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట మన ప్రోడక్ట్ని. అండ్ ఇంకోటి వచ్చేసి ఫోర్త్ ప్రోడక్ట్ చిక్ బటన్స్ అండి. ఇవి వచ్చేసి మనకి ప్యాంట్స్కి, చుడి ప్యాంట్స్కి కింద యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి స్టిచ్చింగ్ చేసే బటన్స్ నేను చూపిస్తుంది. మీకు ఇంకో ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. ఇది ప్రజెంట్ ఇది చూడండి. ఇది మనము బ్లౌజెస్కి కూడా లోపల వేసుకునే ఇన్నర్స్ లైనర్ కనిపించకుండా సైడ్కి వచ్చేయకుండా మనకి థ్రెడ్స్ పెట్టించుకుంటాం కదా, వాటికి యూజ్ చేస్తారు. హ్యాండ్స్ దగ్గర బ్యాంగిల్ హ్యాండ్స్ చెప్పించుకున్న వాళ్ళ దగ్గరికి, బ్యాంగిల్ హ్యాండ్స్ పెట్టించుకున్న వాళ్ళకి యూజ్ చేస్తామండి. ఇవి చాలా యూస్ఫుల్ ఇవి అయితే స్టిచ్చింగ్ చేయలేమంటే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాస్టిక్ అండి. ఈ ఎలాస్టిక్ బ్రాండ్ నేను చాలా యూజ్ చేశాను, అయిపోయింది. ఇది సెకండ్ థర్డ్ వన్ ఏమో అనుకుంటా, కంటిన్యూగా పర్చేజ్ చేస్తూనే ఉన్నాను. ఇది మెయిన్ నాకు కిడ్స్ లెహంగాస్కి, పెద్దవాళ్ళ లెహంగాస్కి ఎలాస్టిక్ వేయించుకుంటారు కదా వాళ్ళకి. అండ్ ప్యాంట్స్కి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ పెట్టి ఫ్రంట్ నార్మల్ పట్టి పెడతాం కదా, దానిలోకి చాలా యూజ్ అయిపోయింది, నాకు చాలా చాలా యూజ్ అయిపోయింది. అని ఇందాక చెప్పాను కదా అది స్టిచ్ చేయాలని చెప్పి. ఇది వచ్చేసి హ్యాండ్తో ప్రెస్ చేయొచ్చు అనమాట, స్టిచ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది ఈ మిషన్ హ్యాండ్ ప్రెస్సింగ్ మిషన్. ఇది వచ్చేసి నాకు 162 రూపీస్ పడింది. నేను ప్రైజెస్ చెప్పడం మర్చిపోతున్నాను మధ్యలో, మీకు పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను, అందులో ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళినా చూడండి ప్రైజెస్ కోసం. ఇది జస్ట్ ఇలా యూజ్ చేయాలి, క్లాత్ మధ్యలో పెట్టేసి 2 సైడ్స్ పిన్స్. అది మీకు సపరేట్గా కావాలంటే కామెంట్ చేయండి, ఇంకో రీల్గానే అట్లా చేస్తాను, షార్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th వన్ ఫిషింగ్ లైన్ అండి. ఇది చాలా చాలా యూజ్ అయిపోయింది నాకైతే. ఇది బేసికల్గా ఫ్రాక్స్కి, కింద లెహంగాస్కి అండ్ మనకి కర్వింగ్ కావాలనుకునే దేనికైనా జిగ్జాగ్ చేస్తాం కదా, దాని మధ్యలో ఇది పెట్టేసి ఫూట్లో ఓవర్లాక్ అంటారు, జిగ్జాగ్ అంటారు, ఒక్కొక్కరు ఒకటి అంటారు, నేను జిగ్జాగ్ అంటాను. కింద మనకి ఫ్లేర్ వదిలినప్పుడు దానికి ఇది పెడితే ఇది చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా మా అమ్మాయికి గ్రీన్ కలర్ డ్రెస్ కుట్టాను అనమాట, చాలా ట్రెండ్ అయిపోయింది నా పేజ్లో అయితే. ఆ డ్రెస్కి నేను చాలా యూజ్ చేశాను అనమాట అది. అండ్ ఇది వచ్చేసి 8th వన్ బాబిన్ ఎలాస్టిక్ అండి. ఇది బాబిన్కి చుట్టుతాం మనం, బాబిన్కి చుట్టి ఇది ఏంటంటే మనకి కొన్ని డ్రెస్సెస్ చూస్తూ ఉంటాం కదా, చెస్ట్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర ఒక దగ్గర ఎలాస్టిక్ లాగా, ఇట్లా ఎలాస్టిక్ క్లాత్ లాగా స్ట్రెచబుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఇలాంటి ప్యాటర్న్. రెడీమేడ్లో అయితే చాలా దొరుకుతున్నాయి అట్లా స్ట్రెచబుల్ డిజైన్ చేసిన క్లాత్స్. నేను రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు కూడా చూశాను మాల్స్లో. అండ్ ఇంకోటి 9th వన్ బార్నింగ్ పట్టి అంటారండి. ఇది కూడా చాలా యూస్ఫుల్. ఇవి ఇంచెస్ ప్రకారం తీసుకోవచ్చు. నేను చిన్నది ఒకటి, పెద్దది ఒకటి తీసుకున్నా. ఈ చిన్నది ఫ్రాక్స్కి, నెట్టెడ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, చిన్న పిల్లలకి యూజ్ చేసేది 1/2 ఇంచ్ ఇది. ఈ చిన్నపిల్లలకి ఎందుకంటే ఎక్కువ హైట్ ఉండరు కాబట్టి వాళ్ళకి చిన్నగానే సూట్ అవుతుంది. కిడ్స్, మా ఇంట్లో కిడ్స్ ఉన్నారు కాబట్టి మా బావ వాళ్ళ అమ్మాయికి డిజైన్ చేస్తాను ఇది యూజ్ చేసి. నేను చాలా డిజైన్ చేశాను, ఇది కూడా చాలా అయిపోయింది. ఇది కూడా సెకండ్ వన్ అనుకుంటా తెప్పించుకున్నా. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 132 రూపీస్ పడిందండి. ఇంకోటి 4 ఇంచెస్ చెప్పాను కదా, ఇంచెస్ ప్రకారం తీసుకోవచ్చు. అది 1/2 ఇంచ్, ఇది 4 ఇంచెస్. ఇది పెద్దవాళ్ళ లెహంగాస్కి, ఫ్రాక్స్కి కింద కొంచెం ఇట్లా
ఏమంటారు ఎక్కువ పెద్దగా కావాలనుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ చేస్తాము. ఇది అడిగి యూజ్ చేస్తాం బేసిక్గా, ఎందుకంటే ఇవి ప్రైస్ మనకి ఎక్కువ పడతాయి. ఇది పెద్దది వచ్చేసి 465 రూపీస్ అండి. అండ్ ఇది ఏంటంటే ప్యాంట్స్కి ముందర పట్టి పెడతాము, లెగ్స్ దగ్గర నడుము దగ్గర ఇలాగే ఏంటంటే లెహంగాస్కి పెడతాము పట్టి. వెనకాల ఎలాస్టిక్ పెట్టించుకున్న వాళ్ళు ముందు స్టిఫ్గా ఉండాలనుకుంటారు కదా, దానికి చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే బాగా యూజ్ అయింది. కాలర్ నెక్స్కి ఒక్కొక్క ప్యాటర్న్కి స్టిఫ్గా ఉండడానికి కట్ వర్క్కి కూడా యూజ్ చేశాను నేను లాస్ట్ టైము. చాలా బాగా యూజ్ అయింది. అండ్ ఇది వచ్చేసి డబుల్ సైడెడ్ ఫ్యూజింగ్ టేప్ అనమాట. ఇది ఏంటంటే మనకి జార్జెట్ క్లాత్స్ ఉంటాయి కదా, సో ఆ క్లాత్స్ ఏంటంటే జరిగిపోతూ ఉంటాయి స్టిచ్ చేసేటప్పుడు. మనం స్టిచ్చింగ్ కూడా ఎంత పిన్స్ పెట్టుకొని చేసినా కరెక్ట్గా రాదు. అలాంటప్పుడు ఇవి యూజ్ చేసి మధ్యలో లైనింగ్కి మెయిన్ క్లాత్కి పెట్టేసి ఐరన్ చేయాలండి. జస్ట్ ఇన్విజిబుల్, మనకు అసలు గమ్మ ఏంటంటే కనిపిస్తుంది వైట్గా, ఇది అసలు కనిపించదు. ఇది చాలా యూజ్ అవుతుంది. నేనైతే చాలా యూజ్ చేసిన దీన్ని. ఇది కూడా సెకండ్ టైమో థర్డ్ టైమో పర్చేస్ చేసినాను. ఇప్పుడు చాలా నుంచి పర్చేస్ చేస్తున్నాను ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు నేను యూట్యూబ్లో స్టార్ట్ చేశాను. పోస్ట్ చేస్తే యూస్ఫుల్ ఉంటుంది. నా అలాగే ఎవరన్నా బొటిక్ పెట్టిన వాళ్ళకి, ఇంట్లో నుంచి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఎలాస్టిక్ ఇందాక మీకు బాగుంది చూపించా. అది ఏంటంటే స్ట్రెచబుల్గా అనిపించాలని చెప్పి పెడతామని చెప్పి, అంటే ఒకే దగ్గర పెడతాము. ఇంకోటి ఇది ఇంకా నేను ఫస్ట్ది అయిపోయింది, అది సెకండ్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి 5 మిల్లీమీటర్స్ లాగా, అంటే 5 మీటర్స్ వస్తుంది. ఇది చిన్నదండి, 72 రూపీస్లో వచ్చేస్తుంది. ఇది హ్యాండ్స్ దగ్గర మనకి హ్యాండ్స్ డిజైన్స్కి కింద ఎలాస్టిక్ ఇస్తూ ఉంటాము. అండ్ ఎల్బో హ్యాండ్స్కి కింద ఎలాస్టిక్ ఇచ్చి ఇట్లా బఫ్ హ్యాండ్స్ లాగా పెడతాము. అలాంటి వాటికి యూజ్ అవుతుంది. వేస్ట్ దగ్గర కూడా కొంతమంది ఎలాస్టిక్ పెట్టించుకుంటారు, వాటికి యూజ్ అవుతుంది. చాలా వాటికి యూజ్ అవుతుంది. మల్టీపర్పస్ ఎలాస్టిక్ అనమాట. మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా చాలా యూజ్ అయిపోయి సెకండ్ ప్రోడక్ట్ అనుకుంటా, సెకండ్ టైం పర్చేజ్ చేసినట్టున్నా. చాలా మీషోలో చాలా ఉన్నాయండి, మనం సెర్చ్ చేయాలి. కానీ ఇంకోటి ఇది ఏంటంటే స్క్రంచెస్ ఉంటాయి కదా, హెడ్ బ్యాండ్స్, కొంతమంది మ్యాచింగ్ అడుగుతూ ఉంటారు. సేమ్ ఫ్రాక్ అట్లయితే వేయించుకున్న వాళ్ళు సేమ్ అదే హెడ్ బ్యాండ్ కావాలి అట్లా అడుగుతూ ఉంటారు. ఇంకోటి నడుము దగ్గర యూజ్ చేస్తాము, ప్యాంట్కి యూజ్ చేస్తాము. డిపెండ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి యూజ్ చేస్తాము. ఇది లైక్రా ఫ్యూజింగ్ అండి. ఇది చాలామంది తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి పూర్తిగా. ఇది ఏంటంటే లైక్రా ఫ్యూజింగ్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అని అంటామండి. ఇది ఏంటంటే మన ఫ్యాబ్రిక్ని కొంచెం స్ట్రెచ్ చేస్తుంది. మనం ఆల్రెడీ తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, కస్టమర్ ఇచ్చిన ఫ్యాబ్రిక్, ఇది చాలా వాటికి యూజ్ అవుతుంది. బ్లౌజెస్కి, ఇంకా ఫ్రాక్స్కి. ఇది ఏంటంటే స్ట్రెచ్ చేస్తుంది, మనకి అన్కంఫర్టబుల్గా ఉండదు ఫ్యాబ్రిక్. అది చాలా యూజ్ చేస్తాము. మీకు ఇంకా ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలనుకుంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే. ఇవన్నీ నేను లింక్స్ ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.